ఈ జీఎస్టీ పన్నుల విధానానికి వ్యతిరేకంగా 8 ఏళ్లుగా ప్రజలు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాయి. ప్రజాపక్ష మేధావులు మాట్లాడారు. రైతు, కార్మిక, మహిళా సంఘాలు, వినియోగదారుల సంఘాలు మాట్లాడాయి. అన్నింటికీ మించి తమకు జరిగిన అన్యాయాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా నోట్ల రద్దు గురించి, తప్పుడు జీఎస్టీ అమలు గురించి, వీటి ఫలితంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు నష్టపోవడం గురించి, చాలా చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడ్డం గురించి పదే పదే చట్టసభల్లోనూ బహిరంగ సభల్లోనూ ప్రస్తావించాడు. మోయలేని పన్నులు, సెస్సుల భారాన్ని దేశ ప్రజలపై మోపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గింపు కారణంగా రైతులకు, ప్రజలకు కలిగే మేలు గురించి ఊదరగొడుతోంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా వ్యవసాయ రంగంలో రైతులు సంక్షోభం నుండి బయటపడిపోతారన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. మీడియా సంస్థలు కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వ్యవసాయ రంగం పుంజుకుంటుందని, రైతులకు గొప్ప మేలు జరుగుతుందని కథనాలు ప్రచురిస్తున్నాయి. నిజంగా ఈ చర్య రైతులకు నిజమైన మేలు చేస్తుందా?